విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ మిషన్స్ విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య శస్త్రచికిత్సలు అందిస్తున్న మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని స్వామీజీ అభినందించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసే సమయంలో ఈ రోబోటిక్ మిషన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలని ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యం, డైరెక్టర్లు పాల్గొన్నారు. స్వామీజీ గారు మెడికవర్ హాస్పిటల్స్ రన్స్ 25 బ్రాంచెస్ అండి, 3 స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇప్పుడు కర్ణాటకలో కూడా విస్తరిస్తున్నాము. మనము ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో 3 హాస్పిటల్స్, కాకినాడ, నెల్లూరు అండ్ కర్నూలులో మల్టీ స్పెషాలిటీ ప్లస్ క్యాన్సర్ హాస్పిటల్స్ నడుపుతున్నాము. అట్నే మనం తెలంగాణలో అయితే హైదరాబాద్లో 4 హాస్పిటల్స్ అండ్ కరీంనగర్, నిజామాబాద్ లో నడుపుతున్నాం. అండ్ ఒక కొత్త 2 న్యూ హాస్పిటల్స్ వస్తున్నాయి. అండ్ వరంగల్లో కూడా ఒక హాస్పిటల్ విస్తరిస్తున్నాం. అండ్ మహారాష్ట్రలో ముంబై, పూణే, నాసిక్, ఔరంగాబాద్ అండ్ సంగంనేర్లో హాస్పిటల్స్ నడుపుతున్నాము. ఈ సంస్థ కొన్ని లక్షల మందికి ఆరోగ్యం అందిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము. అదే కాకుండా ఈ సంస్థలో 12,000 మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఉపాధి పొందుతున్నారు. ఈరోజు ఇక్కడికి మేము రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే సమస్త ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి ఎంతోమంది అనేక రూపాలతో జీవరాశుల్ని సృష్టించి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి ఈ ప్రపంచమనే ఈ దేశంలో బ్రతకడానికి భగవంతుడు అనుగ్రహిస్తే, భగవంతుడు తరువాత వైద్యో నారాయణ హరిహి అని భగవంతుడు ప్రాణం పోసి ఈ భౌతికమైన, భౌగోళికమైన ఈ దేశంలో జీవరాశిని వదిలితే ప్రాణానికి హాని రాకుండా కాపాడే ఏకైక విద్య ఏదైనా ఉంది అంటే అది వైద్య విద్య మాత్రమే. వేదాల్లో కూడా చెబుతుంది వైద్యో నారాయణ హరిహి అని. సాక్షాత్తుగా నారాయణుడు చూడాలి అంటే ప్రాణం పోసేవాడే నిజమైన నారాయణుడు అని. ఎటువంటి శారీరకమైన, మానసికమైన ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటికి మంచి చికిత్స చేసే వైద్యులు, డాక్టర్స్ చాలా భగవంతుడు ఈ సృష్టించినప్పుడే వైద్య శాస్త్రాన్ని, చరకుడు ఇటువంటి ఋషులైన వైద్యుల్ని అంటే డాక్టర్స్ని, ఎంతోమంది పరిశోధకుల్ని
సృష్టించి భగవంతుడు ప్రాణులకి సేవ చేసే ముఖ్యమైన కార్యక్రమంగా డాక్టర్స్కి అందించాడు. అటువంటి అద్భుతమైన శక్తివంతమైన విద్య ఏది అంటే డాక్టరుగా చదువుకోవడమే. ఇది సామాన్యమైన విద్య కాదు. అటువంటి ఈ విద్య ఈరోజు ఒక ఆయుర్వేదం ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రపంచమంతా పరిశోధనల మీద పరిశోధనలు చేస్తూ ఈ ఇంగ్లీషు వైద్యం కొత్త రోగాలకి కూడా అతి తొందరగా వాటికి పరిష్కారాన్ని చూపించే ఏకైక శాస్త్రం ఏది అంటే ఈరోజు ఒకప్పుడు చాలా తక్కువ కాలంలో చనిపోతూ ఉండేవారు. ఒక తల్లికి పిల్లలు కంటే ఇద్దరో ముగ్గురో పోయిన తర్వాత ఒకళ్ళు తర్వాత నలుగురో ఎక్కువగా బిడ్డలు చనిపోతూ ఉండేవారు. ఈరోజు అటువంటి పరిస్థితి భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే మరణాలు తగ్గి ఈరోజు ఆరోగ్యవంతంగా ఉంటున్నారు అంటే వైద్య శాస్త్రం యొక్క పరిశోధనలు.